హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లోని స్వీట్ షాప్లో దొరుకుతుంది కదండి, మిక్సర్ తెచ్చుకుంటాం కదా. ఆ మిక్సర్ అతి తక్కువ ఖర్చుతోని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చేసుకోవడం చాలా సులభం అండి, తక్కువ ఖర్చు అవుతుంది. చక్కగా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా, పెద్దవాళ్ళం టీ టైంలోని తినేటప్పుడు ఈవినింగ్ స్నాక్స్గానైనా తీసుకోవడం చాలా బాగుంటుందండి. దీనికోసం ముందు రోజు రాత్రే ఈ ఎర్ర కందులని మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయండి. వీటిని ముందు రోజు రాత్రి నానబెట్టేసుకోవాలి. ఇవి ఎలా ఉంటాయంటే ఫస్ట్ చూపిస్తాను చూడండి, ఇలా ఉంటాయండి. ఇవి ఉలవలు కాదండి, ఎర్ర కందులు. అంటే సూపర్ మార్కెట్స్లోనే ఆన్లైన్ అని దొరుకుతాయి. ఇవి ముందు రోజు రాత్రి నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకొని వాటిని చక్కగా పొద్దున్న తీసి శుభ్రంగా నీరంతా తీసేసి ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఒక గంట ఆరితే సరిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా రెడీ అయ్యేలోపు కందులు ఆరుతాయి. మనం 1/2 కేజీ శనగపిండి తీసుకొని జల్లించుకోవాలండి. జల్లించుకున్న తర్వాత దాంట్లోని రుచికి సరిపడగా ఉప్పు, ఒక పావు స్పూన్ కన్నా తక్కువే పసుపు వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు కలుపుకుంటూ, చపాతీ పిండిలో గట్టిగా కాకుండా కొంచెం మృదువుగా కలుపుకోవాలండి పిండిని. ఇలా మృదువుగా కలుపుకుంటే మనకి ఈ కారపూస చేసుకునేటప్పుడు క్రంచీగా వచ్చి చాలా కమ్మగా ఉంటాయండి. గట్టిగా కలుపుకోకూడదు. అలా చిన్న హోల్స్ ఉండే కారపూస గొట్ట చట్టాన్ని తీసుకోవాలండి. పిండి ఇలా కలుపుకున్నాం కదా, నూనె మరిగించుకుందాం. అది మరుగుతుంటుంది. మనం లోపల జంతికలు కొట్టడానికి లోపల ఒకసారి ఆయిల్ రాసుకోవాలండి. ఇది శనగపిండి కదండి, గట్టిగా దిగుతుంది, అంటుకుపోతుంది అన్నమాట. అందుకని ఆయిల్ రాసుకుంటే స్మూత్గా జారిపోద్ది నూనెలోకి పూస. దీన్ని మనం చిన్న 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 హోల్స్ ఉన్నాయి కదా, ఆ బిళ్ళ పెట్టుకొని చక్కగా నూనె బాగా మరగాలండి. నూనె బాగా వేడిగా ఉండేటప్పుడు ఈ కారపూస వేసుకోవాలి. వేసుకొని వెంటనే దానంతట అది మనం ఏం తిప్పక్కర్లేదు. ఒక సైడ్ వేగిపోయిన వెంటనే బబుల్స్ ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత రెండో పక్క తిప్పుకోవాలండి. ఇలా వెంటనే వేగిపోద్దండి కారపూస మాత్రం. దీంట్లో వరిపిండి గట్ట వేయలేదు, ఓన్లీ శనగపిండి మాత్రం వేసుకున్నాం కదా, చాలా కమ్మగా ఉంటుందండి. దీన్ని నార్మల్గా ఇలా కూడా తినేయవచ్చు. కారం కొంచెం వేసుకుంటే ఇలా కారపూస తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కూడా తయారు చేసుకొని తినొచ్చు. ఇప్పుడు దాన్ని మనం చక్కగా వేగిపోయింది కదా, బబుల్స్ ఆగిపోయింటే వేగిపోయినట్టే. తీసి మనం వేరే బౌల్లో పెట్టుకుందాం. అలాగే మిగతా కారపూస అంతా మిగతాది అలాగే నూనెలో వేసి దేవేసుకొని తీసుకోవాలండి. ఇది చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చండి. ఇలా మొత్తం కారపూస అంతా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎర్రకందులు రాత్రి అంతా నానబెట్టుకొని పొద్దున్న ఒక గంట ముందు ఆరబెట్టుకున్నాం కదండి, ఆరిపోయండి. ఆరిపోయిన తర్వాత నూనెలోని కొంచెం కొంచెం వేసుకోవాలి. వేసుకొని చక్కగా మంటని మీడియం టు హైలో పెట్టుకొని పప్పుని దోరగా వేయించుకోవాలి. చక్కగా మీకు ఎంతసేపు వేగిందంటే ఇలాగా చూస్తే సౌండ్ వస్తుందండి, గలగలమని. ఒకవేళ అలా తెలియకపోయినా నోట్లో ఒక బద్ద వేసుకున్న క్రంచిగా కరకరలాడుతూ వస్తుందండి. పేలుతాయండి, అదే కొంచెం చిట్లుతాయి పప్పులు. తొల్లకుండా కొంచెం స్టార్టింగ్ ఆ చట్టాన్ని ఇలాగా అడ్డు పెట్టుకొని పప్పు వేయించుకోండి. ఇలాగేనండి ఈ ఎర్రకందులు చాలా బాగుంటుందండి మిక్సర్. మీకు ఒక్కసారి చాలా సింపుల్గా తయారు చేసుకోండి. మళ్ళీ ఎప్పుడు బయట కొనుక్కోరు, ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటారు. అంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా పప్పు అంతా తీసుకున్నాం కదా, పప్పు అంతా వేయించుకున్నాం. కందులన్నీ కూడా చక్కగా వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు వేరుశనగ పలుకులు కూడా వేయించుకోవచ్చు. ఈ శనగ పలుకులు కానీ జీడిపప్పు కానీ అంత అని కాదు, అవి మనకి ఇష్టం బట్టి వేసుకోవచ్చండి. అయినా కొన్ని పలుకులు వేయించుకొని తీసేసుకోవాలి. అలాగే పలుకులు కూడా కొద్దిగా డైరెక్ట్గా నూనెలో వేయకుండా ఇలా చట్టాంలో వేసుకుంటే మాడకుండా కరెక్ట్గా వేగుతాయి అన్నమాట. ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సర్ అంతా కలుపుకుందామండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ పెద్దది తీసుకొని మనం కారపూస చేసుకున్నాం కదండి, కారపూసను ముందు వేసుకొని చిన్నగా స్మాష్ చేస్తే చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు అలాగే మనం వేయించుకున్న ఈ ఎర్రకందులు, అలాగే పప్పు, జీడిపప్పు, వేరుశనగ పలుకులు అవన్నీ తీసుకొని రుచికి సరిపడగా ఉప్పు, ఒక పావు స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి, ఒక స్పూన్ నిండా కారం అండి. ఇది పొడి కారమేనండి, ఇంకేం వేయక్కర్లేదు. ఇలా వేసుకొని మొత్తం మిక్సర్ అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసినట్టు కలుపుకున్న తర్వాత
అప్పుడు మనం వేయించిన కరివేపాకు వేసుకోవాలి. అది ముందే వేసేస్తే ఇలా పొడి పొడిగా అయిపోయి మొత్తం కలిసిపోద్దన్నమాట. మనకి అక్కడక్కడ కనబడుతూ ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం అంతా మిక్సర్ రెడీ చేసుకోవాలండి. చూసారు కదండి, మనం స్వీట్ షాప్ నుంచి తెచ్చుకునే మిక్సర్ ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీకు వీలైతే నచ్చితే ట్రై చేసి చూడండి. మీకు ఒకవేళ ట్రై చేస్తే ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దీనికల్లా 1/2 కేజీ శనగపిండికి తీసుకునే కారపూసకి మీకు ఇష్టమైతే 1/2 కేజీ ఈ ఎర్రకందులు వాడుకోవచ్చండి. లేకపోతే కొంచెం తగ్గించుకొని వాడుకొని తయారు చేసుకోవచ్చు. ఈ మిక్సర్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.